అల్లూరు జిల్లాలో గిరిజనులతో పాటు అధికారులను డోలీ కష్టాలు వెంటాడుతున్నాయి. కొండ శిఖరంలో డయేరియాతో బాధపడుతున్న ఆదివాసులను పరిశీలించడానికి వెళ్లిన అనంతగిరి ఎంపీడీఓ కుమార్కి ఒక్కసారిగా బీపీ డౌన్ అయింది. దీంతో ఆయన అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ఆదివాసుల సాయంతో డోలీ కట్టుకుని టార్చ్ లైట్ వెలుగులో గుమ్మ గ్రామానికి తీసుకువెళ్లారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. అందరు పడేటట్టుగా తీస్తావా? అవసరం లేదు సార్, పెడితే చాలు. మనం వెనక అయిపోతాం. అట్లా వెళ్ళి ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, డోలీ కష్టాలు అటు అధికారులకు కూడా తప్పలేదని చెప్పి తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు అనేక గ్రామాలకి ఇప్పటికీ రాకపోకలు రావడానికి కానీ వెళ్ళడానికి కానీ మార్గాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అనేక మార్గాల్లో వాళ్ళు నిరసనలు తెలియజేసిన, ఆందోళన చేసిన ఇప్పటికీ పట్టించుకునే నాదులు లేడు అనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి పరిస్థితి అయితే మారడం లేదు. అయితే నిన్న ఏదైతే అనంతగిరి మండలంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో డయేరియా వచ్చింది. సో డయేరియా రావడంతో అక్కడ ఆ గ్రామాలకి ఏదైతే పంచాయతీ కర్రిగూడ అనే గ్రామం ఉంది, ఇది గుమ్మా పంచాయతీలో ఉంటుంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే ఇక్కడ డయేరియా ప్రాబ్లం అని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఆ గ్రామానికి సిబ్బందితో పాటు కుమార్ అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ చూసిన తర్వాత ఆయన ఒకసారిగా బీపీ డౌన్ అవడంతో అక్కడే ఆ గ్రామం దగ్గర పడిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఆయన్ని తీసుకురావడానికి డోలీ మీదే గ్రామస్తులు రాత్రి సమయంలో మార్గం లేకపోయినా, వెళ్ళడానికి దారి లేకపోయినా టార్చ్ లైట్లు వేసుకొని ఆయన డోలీ కట్టి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. తిరిగి అక్కడ ఆ గుమ్మా ప్రాంతాన్ని తీసుకొచ్చి మెయిన్ రోడ్డు వద్ద తీసుకొచ్చి అక్కడి నుంచి అంబులెన్స్ లో ఆయన తరలించారు. అయితే నేరుగా ఇప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ వీళ్ళు కానీ మా కష్టాలు మా ఇబ్బందులు ఎలా ఉంటాయనేది నేరుగా ఈ రోజు అధికారులకే తెలిసినటువంటి పరిస్థితి. ఒక అధికారికి ఇంత పరిస్థితి వచ్చినప్పుడు మేము సాయం చేయడానికి ఉన్నాం కాబట్టి సరిపోయింది, ఇక్కడ లేకుండా ఏదైనా మార్గ మధ్యంలో జరిగితే పరిస్థితి ఏంటి? సో మా కష్టాలు ఇలాగే ఉన్నాయి, ప్రతి చోట కూడా ప్రాణాలు కోల్పోతున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ సో మా గ్రామాల్లో మౌలిక వసతులు కానీ రోడ్లు కానీ కల్పించి మాకు పడుతున్న ఇబ్బందులను మీరు కూడా ఇప్పుడు నేరుగా చూశారు కాబట్టి ప్రభుత్వం ఇకపైనైనా సరే నేరుగా మాకు ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రాంతంలో డయేరియా ప్రబలంతో అక్కడికి వెళ్లడం జరిగింది. సో ఇలాంటి ఘటనలు తరచూ డోలిమూతలు ఇంటి గర్భిణీ స్త్రీలు కానీ అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కానీ తరచూ గిరిజనులు ఇలాగే మోసుకొస్తారు. వర్షాకాలంలో అయితే ఇంకా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికైనా సరే గిరిజన గ్రామాలకి రోడ్ల సౌకర్యాలను కల్పించాలని చెప్పి ఆ గ్రామస్తులు కానీ వీళ్ళు కానీ అలాగే చుట్టూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ ప్రధానంగా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.